శల్యుడి యొక్క పిట్ట కథ విందాం. ఇది గూడా కొంచెం మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటది. చెప్పు మావా ఈ పిట్ట కథ అనగానే, ఒకానొక ఊరిలో ఒక కాకి ఉంది. ఆ కాకి ఎక్కడ చేరింది అంటే, ఒక బిజినెస్ ఫ్యామిలీ వాళ్ళ ఇంటి పక్కకు చేరింది. ఎందుకు చేరింది? బిజినెస్ ఫ్యామిలీ వాళ్ళు బాగా ధనికులు గదా వాళ్ళు. ఆ ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు మంచి మంచి తిండి పెడితే, ఆ తిండి తినొచ్చిక్కడ అని కాకి యొక్క తెలివితేటలు అక్కడికి చేరింది. ఆ బిజినెస్ ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు మహాధార్మికులు. ప్రతిరోజు వాళ్ళు వండుకున్న ఈ రకరకాల పిండి వంటలు, భోజనం అంతా గూడా పొద్దున్నే వంట వండిన తర్వాత పితృదేవతలకు, ఈ అన్యజీవులకు ఇవ్వాలి కాబట్టి తీసుకొనొచ్చి ఒక విస్తరాకులో ముందు పెడతారు. పెట్టగానే ఆ కాకి అమ్మో! నా మీద ఎంత గౌరవం వీళ్ళకి, నేను వాళ్ళింటికొచ్చి వాళ్ళింటి ముందు వాలాను, వాళ్ళింటి దగ్గర ఉంటున్నానని నా మీద గౌరవంతో వాళ్ళు ఈ పంచభక్ష పరవన్నాలు నాకు పెడుతున్నారని అనుకుంది ఆ కాకి. బావుంది మావ, కథ చాలా బావుంది, చెప్పు చెప్పు అన్నాడు కర్ణుడు. అనగానిగ రోజు అదే పనిగా వాళ్ళు పెట్టిన పంచభాక్ష పరవన్నాలు తింటూ బాగా బలిసి కొట్టుకుంటుంది ఆ కాకి. ఆహా! ఆ కాకి ఇంక పక్కన ఉన్న ఏ కాకులను దగ్గరికి రానిచ్చేది కాదు. అది వదిలేసిన తర్వాత మిగిలిన ఎంగిలిని వేరే కాకులొచ్చి పాపం తినేవి. ఆ రాజ్యంలోకి అప్పుడు మానస సరోవరానికి వెళ్ళవలసిన కొన్ని హంసలొచ్చాయి. పోయి ఏంటి మీరు చాలా వింతగా ఉన్నారు, తెల్లగా ఉన్నారు, రెక్కలవి పెద్దగా ఉన్నాయి, ఏమిటి అంటే, మమ్మల్ని హంసలంటారమ్మా, ఇప్పుడు మానస సరోవరం మేమెళ్ళాలి అంటే, ఆ హంసలని చూసి నా లెవెలేంటో తెలుసా? ఈ ఊరిలో ఉన్న ది రిచెస్ట్ మ్యాన్ నాకు తిండి పెడితే తప్ప వాడు తిండు. అది నా లెవెల్. అలా ఎందుకిచ్చారనుకుంటున్నావు నాకు ఆ మర్యాద? ఎందుకంటే అసలు నాకు ప్రత్యేకమైన టాలెంట్స్ ఉన్నాయి ఒక కాకిగా. అన్ని కాకులు జస్ట్ ఇలా ఇలా రెక్కలాడించుకుంటూ ఎగురుతాయి. నేను హారిజాంటల్‌గా రెక్కలాడించుకుంటూ ఎగురుతాను. నేను పర్పెండిక్యులర్‌లీ రెక్కలాడించుకుంటూ ఎగురుతాను. నేను ఎగురుతున్నప్పుడు బంకీ జంపింగ్ లాగా రివర్స్ రౌండ్‌గా తిరుక్కుంటూ ఎగురుతాను. సో, నాకు ఎగరటంలో ఎన్నో రకాల విన్యాసాలు తెలుసా? ఆ హంసలు గూడా అవునా? ఓహో! భగవంతుడు నీకు మంచి నైపుణ్యం ఇచ్చాడు, నీకెంతగానో గొప్ప టాలెంట్ ఇచ్చాడు. అంతలాగా మేమంతా ఎగరలేమమ్మా. మేము కేవలం ఒకే రకంగా హారిజాంటల్‌గా పెట్టి మా రెక్కలతో ఇలా ఇలా కొట్టుకుంటూ మేము నార్మల్‌గా ఎగురుతాం అనగానే, సరే ఏదో మీరు ఎగురుతారు, మీలాంటి పక్షులు మా ఊరికి రావటం కూడా మాకది గొప్పే గదా! కాబట్టి ఎవరి టాలెంట్ ఏంటో తెలుసుకోవాలంటే ఒక చిన్న పోటీ పడదాం మనం అంటది కాకి. అంటే వాళ్ళంటారు, మేము ఎక్కడో ఎంతో దూరం నుంచి వచ్చాం, మేము అలిసి సొలసి ఉన్నాం. నువ్వే చెప్పావు గదా నేను ఎంతగానో గొప్పగా ఎగురుతాను, అందుకనే నాకు ఇలాంటి మర్యాద సత్కారాలు ఈ ఊర్లో దొరుకుతాయని. ఇక పోటీ అది ఎందుకులే కాకి, నువ్వే గొప్పవాడివంటే. ఛ! అలా అంటే అలాగా? ప్రాక్టికల్లీ చేసి చూపించొద్దు. ఒక పని చేద్దాం కాకి, రేపు ఎలాగో మేము ఆ మానస సరోవరం వైపే ప్రయాణం కాబోతున్నాం కాబట్టి నువ్వు మాతో పాటే వచ్చి నీ టాలెంటు ఈ మ్యారథాన్‌లో రన్నింగ్ అది నువ్వు చేస్తే మేము గూడా చూసి ఆనందిస్తాం.